దేవునికి పూజలు చేస్తే సరిపోదు. దానికి తగినట్టుగా మన ప్రవర్తన కూడా ఉండాలి. ఒక వ్రతం చేస్తామనుకోండి, ఆ వ్రతం చేసినప్పుడు ఆ వ్రతం చేసినన్ని రోజులు మనం పవిత్రంగా ఉండాలి. నియమాలు పాటించాలి. అంటే ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు నువ్వు వ్రతం చేసేసావు. బయట పోయి అన్ని అబద్ధాలు చెప్తా ఉంటారు. అలా చేయకూడదు. ఆ వ్రతం చేసే అన్ని రోజులు అబద్ధాలు చెప్పకుండా నిష్టగా ఉండాలి. అప్పుడే నువ్వు నిజంగా వ్రతం చేసినట్టు దాని ఫలితం కూడా సంపూర్ణంగా వస్తుంది. ఇంకొందరు ఉంటారు, రోజు గుడికెళ్తారు, కానీ వాళ్ళ ప్రవర్తనలో ఎటువంటి మార్పు ఉండదు. మనం గుడికి ఎందుకు వెళ్తాం? మోక్షం కోసం వెళ్తాం, భక్తితో వెళ్తాం, ప్రశాంతత కోసం వెళ్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు దేవుని నిజంగా నువ్వు భక్తితో కొలిచినప్పుడు నీలో మార్పు రావాలా వద్దా? నీ అలవాట్లలో మార్పు రావాలా? ఎన్నిసార్లు గుడికి వెళ్ళినా కూడా నువ్వు మారకపోతే, నువ్వు గుడికి వెళ్ళి దేవుని ముక్కి ఏం లాభం? నీలో మార్పు లేనప్పుడు ఇంకెందుకు గుడికి పోయినట్టు? దేవుణ్ణి కోరికలు అడగడానికి కాదు మనం వెళ్ళేది, మనలో మార్పు కూడా రావాలి. మన ప్రవర్తనలో ఒకేసారి మార్పు రాకపోయినా నువ్వు గుడికి వెళ్ళే కొద్దీ నీలో భక్తి పెరిగే కొద్దీ కొంచెం కొంచెం మారడానికి ప్రయత్నించాలి. మనం ఒక కోర్స్ చదువుతాం, ఎందుకు వెళ్తాము? ఆ కోర్స్ నేర్చుకునే దానికి వెళ్తాం. ఒక పనికి వెళ్తాం, ఆ పని నేర్చుకుంటాం. అలాగే మనం గుడికి వెళ్ళినా కూడా ఆ గుడికి వెళ్ళినప్పుడు మనలో వచ్చేసి మన బుద్ధి మారాలి, మనలో మార్పు రావాలి. మన అలవాట్లు, మన నడవడిక అన్నీ మార్చుకోవాలి మనం. అలాగే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు కొందరు ఒకరి నాశనం కోసము కోరికలు కోరుకుంటారు. మనము ఎప్పుడైనా సరే మనం ఒక కోరిక కోరుకునేటప్పుడు ఒకరు చెడిపోవాలి, ఒకరు నాశనం కావాలి, ఇలాంటి కోరికలు కోరుకుంటే ఎట్టి పరిస్థితుల్లో మీ కోరికలు నెరవేరవు. దేవుడు న్యాయం వైపే ఉంటాడు. ఈరోజు దేవుని నేను ముక్కేశాను, వాడు బాగుపడకూడదు, వాడు నాశనం అయిపోవాలని ముక్కాను అని అనుకుంటూ ఉంటారు. ఎప్పుడూ అలా జరగదు. నువ్వు ఎంత భక్తితో చేసినా నువ్వు చేసే దాంట్లో న్యాయం ఉండాలి. అలాంటప్పుడే దేవుడు నీకు సహాయం చేస్తాడు. మరికొందరు ఉంటారు, రోజు దేవునికి సేవలు చేస్తారు, భజనలు చేస్తారు, పూజలు చేస్తారు. ఎంత చేస్తే మాత్రము మన మాటలో, మన తీరులో సామరస్యంతో మాట్లాడాలి. ఎప్పుడు చూసినా కోపం, అందరినీ తిట్టడం చేస్తారు. మళ్ళీ దేవుని సేవ భజనలు చేసి నువ్వు ఏమి నేర్చుకున్నట్టు? దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు ఏమి నేర్చుకున్నట్టు? ఈ కోపము, తప్పులు చెప్పడం. భక్తి మార్గంలో ఉంటే మనలో మార్పు రావాలి. మనలో మార్పు రానప్పుడు అలాంటి భక్తి చేయడం వేస్ట్.